ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో కాకా సాహెబ్ దీక్షిత్ గారి కోసం మరికొన్ని విషయాలు. హరి సీతారాం దీక్షిత్ వారి జీవిత విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. దీక్షిత్ గారు ఏ విషయంలోనూ పెద్దగా పట్టింపులకు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఆయన చాలా మృదు స్వభావి. ఎప్పుడు ఎంతో సంతోషంగా ఉండడం, ఎప్పుడు అందరితో ఎక్కువ చక్కగా మాట్లాడుతూ ఉండడం, ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. అందరూ కూడా దీక్షిత్ గారి కోసం ఇలా అనుకునేవారు. దీక్షిత్ గారు చాలా మూలా మనిషి, అంటే కడుపులో ఓ రకంగా పెట్టుకొని బయటికి వేరే విధంగా మాట్లాడే మనిషి కాదు. అందరితో కూడా ఎంతో చక్కగా మాట్లాడతారు, ఎంతో మృదువైన స్వభావం కలిగిన వారు అని అందరూ చెప్పుకునేవారు. అంతేకాదు దీక్షిత్ గారు బాబా గారి దగ్గరికి వచ్చిన తర్వాత, బాబా గారి సాంగత్యం లభించిన తర్వాత బాబా చెప్పిన ప్రతి మాటను పాటించేవారు. బాబా అనేక సార్లు భక్తులతో చెప్పేవారు, మీరు ఎవరైనా తోటి భక్తుడి కోసం చెడుగా మాట్లాడుకుంటే మీరు అశుద్ధం తినడంతో పందితో సమానం అని చెప్పేవారు. దీనిని ఎంతో జాగ్రత్తగా తన గుండెల్లో పెట్టుకున్నారు కాకా సాహెబ్ దీక్షిత్ గారు. ఆ రోజుల్లో షిరిడీలో బాబా గారిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రజలు ఎక్కువగా అయిన తర్వాత ఎవరైనా భక్తులు వేరే భక్తుల కోసం చెడుగా మాట్లాడుతూ ఉంటే దీక్షిత్ గారు ఎంతో మృదువుగా మందలించేవారు. అందరిలోని దుర్గుణాలను వదిలేయాలి, సుగుణాలను మాత్రమే మనం చూడాలి అని చెప్పేవారు. అంతేకాదు దాసుగన్ అంటే దీక్షిత్ గారికి ఎంతో ప్రేమ. ఎందుకంటే ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి బాబా గారి కోసం పరిచయం చేస్తూ ఎక్కడెక్కడో ఉన్న ప్రజలను తన సద్గురు యొక్క దివ్య చరణాల యొక్క దర్శనాన్ని కల్పించిన దాసుగన్ మహారాజు గారు అంటే దీక్షిత్ గారికి ఎంతో ఇష్టం. అందుకే దాసుగన్ అన్న, వారి హరికథ అన్న ఎంతో ఇష్టం. ఒకసారి షిరిడీలో ఒక భక్తుడు దాసుగన్ మహారాజు గారి యొక్క దుర్గుణాలను చాలా విపరీతంగా వారిని తిడుతూ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే దాసుగన్ మహారాజు గారు వెనక ఒక మాట ముందు ఒక మాట అని మాట్లాడేవారు కాదు. ఎవరైనా చెడుగా మాట్లాడినా, చెడుగా ఆలోచించినా, బాబా గారి దగ్గర ఏదైనా తేడా జరిగినా అది ఎవరైనా సరే దాసుగన్ మహారాజు గారు వారిని కడిగి పడేసేవారన్నమాట. కానీ చాలామంది షిరిడీలో ఉన్న ప్రజలకు దాసుగన్ అంటే అమ్మో ఎందుకురా బాబు ఇతనితో మాట్లాడడం, ఇతనితో పెట్టుకుంటే చాలా కష్టం, అసలే ముక్కు మీద కోపం ఇతనికి అనే అభిప్రాయం అందరికీ ఉండేది. అయితే ఒకసారి దాసుగన్ మహారాజు గారి కోసం, వారి యొక్క దుర్గుణాల కోసం చాలా విపరీతంగా మాట్లాడుతూ ఉంటాడు ఒక భక్తుడు షిరిడీలో. అప్పుడు ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి కాకా సాహెబ్ దీక్షిత్ గారు వారి దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా చెప్తారు, దాసుగను చేస్తున్న పని, ఆయన చేసే పని ఒక తపస్సు, ఒక యజ్ఞం, ఎంతో గొప్పది. నువ్వు నమ్ముకున్న సద్గురు యొక్క లీలలను గానం చేస్తూ కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు ఎన్నో ఊర్లు తిరుగుతూ ఇంత చక్కని పని చేస్తున్నాడే, బాబా గారి కోసం తన హరికథల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాడే, ఎంతోమంది భక్తులను సద్గురు యొక్క చరణాల దగ్గరకు చేస్తున్నాడే, ఇంత మంచి సుగుణాలు అన్నీ వదిలి నువ్వు ఎందుకు ఆయన దుర్గుణాలు మాత్రమే చూస్తున్నావు అని చాలా సున్నితంగా మందలిస్తారు. ఆ వ్యక్తి ఒక క్షణం పాటు ఏం మాట్లాడకుండా అలాగ ఉండిపోతాడు. నిజమే కదా కాకా సాహెబ్ దీక్షిత్ గారు చెప్పినదని ఎంతో పశ్చాత్తాపడతారు. ఈ విషయాన్ని విన్న అక్కడ భక్తులందరూ కూడా కాకా సాహెబ్ దీక్షిత్ గారి యొక్క సుగుణాన్ని, ఆ మాటల్ని విని ఎంతో సంతోషిస్తారు. నిజమే కదా, మనందరం కూడా చాలా తప్పుగా ఆలోచిస్తున్నామని ఎవరైతే దాసుగన్ మహారాజు గారి కోసం తప్పుగా ఆలోచించారో వారందరూ కూడా పశ్చాత్తాపడతారు. మరొక లీల కోసం తెలుసుకుందాం. ఒకసారి బాబాకు మాల వేసి 25 రూపాయలు దక్షిణ సమర్పించాలనుకుంటారు కాకా సాహెబ్ దీక్షిత్. అతను మాల వేయగానే సాయి ఈ మాల 25 రూపాయలు కోరుతుంది అన్నారు. కాకా సాహెబ్ దీక్షిత్ గారు పరవశించి దక్షిణను సమర్పించారు. మరో రోజు అతడు ద్వారకామాయికి రాగానే, బాబా నీవి రోజు నాకు అన్ని సేవలు చేస్తున్నావు కానీ తాంబూలం ఇవ్వటం మర్చిపోవేమి అని అడిగారు. ఆకు ఒక్క ఇవ్వు అని చేయి చాచారు. నిజంగా అతడు ఆ రోజు పూజలో తాంబూలం సమర్పించడం మర్చిపోయారు. ఆ సంగతి గుర్తుకు వచ్చి వెంటనే అది
సమర్పించుకున్నారు. సాయి తనను అనుక్షణం కనిపెట్టుకొని ఉన్నారు అనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఇంకే ఉంటుంది. మరొక లీల కోసం తెలుసుకుందాం. ఒకరోజు కాకాకు నాగపూర్లో అతని సోదరుడు జబ్బు పడ్డాడని జాబు వచ్చింది. అతడు వెంటనే ఆ జాబును బాబాకు చూపించి, నా తమ్ముడు జాబు రాసిన వాడికి ఏమీ సహాయం చేయలేకపోతున్నాను అని చాలా బాధపడతారు. అతడికి సహాయం నేనే చేస్తాను అని అంటారు బాబా. కానీ దీక్షిత్ గారికి ఏమీ అర్థం కాలేదు. కొద్ది రోజుల తర్వాత మరొక జాబు వచ్చింది. సరిగ్గా సాయి అలా అన్న సమయంలోనే నాగ్పూర్లోని అతని తమ్ముని వద్దకు ఒక సాధువు వచ్చి సేవ చేసి జబ్బు తగ్గించి వెళ్ళిపోయారని తెలిసింది. బాబా తన భక్తులకే కాకుండా వారి ఆప్తులను కూడా కాపాడుతారు. ఇంకా ఎన్నో అనుభవాలు మనకు కాకాసాహెబ్ దీక్షిత్ గారివి సాయి సచ్చరిత్రలో ఉన్నాయి. ఒక లీల కోసం తెలుసుకుందాం. కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఫిబ్రవరి 11, 1914 సంవత్సరంలో తన డైరీలో ఇలా రాసుకున్నారు. చోటా భయ్యా హర్దా మెజిస్ట్రేట్ ఆమ్లపిత్తంతో బాధపడుతూ ఉండేవాడు. ఏమి తిన్నా వాంతి అయిపోతూ ఉండేది. ఎందరో వైద్యులు చూపించుకున్నారు. ఎందరో వైద్యులు మందులు ఇచ్చారు, కానీ తగ్గలేదు. చివరికి ఒక వైద్యుడు ఇక నుంచి ఇతనికి ఏ మందులు ఇవ్వవద్దు అని, అతని వ్యాధి సత్పురుషుల యొక్క అనుగ్రహంతో తగ్గవలసిందే అన్నారు. మందులు మానివేసి 5-6 సంవత్సరాల తర్వాత కొందరు మిత్రులతో కలిసి ఒక గురు పౌర్ణమి నాడు బాబాగారి దర్శనానికి షిరిడీకి వచ్చారు. నాటి వేడుక అయ్యాక మన్నాడు సాయంత్రం 4 గంటలకు ప్రాంతంలో అతడుకు తన అనుచరులు మసీదులో బాబా పాదాల వద్ద కూర్చొని ఉన్నారు. ఇంతలో అందరూ మౌసీబాయ్ అని పిలిచే ఒక ఇల్లాలు అక్కడికి వచ్చింది. బాబా ఆమెతో, మౌసీబాయ్ ఏమి ఆలస్యంగా వచ్చావు అని అడిగారు. నాకు పైత్యంగా ఉండి ఆలస్యంగా వచ్చానని చెప్పింది ఆమె. బాబా నవ్వి, నువ్వు అతిగా తింటున్నావు, అందుకే పైత్యం వచ్చింది అన్నారు. అప్పుడు బాధ తగ్గించమని ఆమె కోరింది. బాబా కొద్దిసేపు మౌనంగా ఉండి చోటా భయ్యాను చూపుతూ, ఈ సోదరుడు కూడా చాలా కాలంగా ఆ పైత్యంతోనే బాధపడుతూ ఉన్నాడు అని అన్నారు. అప్పుడు అతని సోదరుడు, వీనికి పైత్యం ఉన్నది, చికిత్సలన్నీ విఫలమయ్యాయి అన్నాడు. అప్పుడు బాబా, ఇక నుంచి మందులన్నీ ఆపివేయాలి, ఇక ఇతనికి ఆ బాధ ఎన్నడూ కలగదు అని అభయమిచ్చారు. ఆ రోజు నుంచి అతనికి ఆమ్లపిత్తం 10-12 సంవత్సరాలుగా ఎన్ని మందులు వాడినా తగ్గని ఆ పైత్యం బాబా అలాగ పలకిన వెంటనే మటుమాయమైపోయింది. ఆహా, ఎంతటి మహత్యమైన లీల! కాకాసాహెబ్ దీక్షిత్ గారు, వారి స్నేహితులు అందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. మళ్ళీ మరొక రోజు వాజే అనే వ్యక్తితో, నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు అన్నారు బాబా. వాజే, మసీదులో నేను చేయవలసిన పని ఏదైనా ఉంటే చేస్తాను అన్నాడు. అప్పుడు బాబా, మసీదులో చేయవలసిన పని ఏదైనా ఉంటే చెయ్యు అన్నారు. మరో రోజే అక్కడెంతో పని చేస్తూ ఉండే పండిత్కు జబ్బు చేసింది. బాబా ఆదేశానుసారం అతడు స్వస్థుడయ్యేదాకా వాజే అనే వ్యక్తి పనిచేస్తూ ఉండవలసి వచ్చింది. ఇదంతా కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గారిలో రాసుకున్న లీల. బాబా మహాసమాధి చెందాక కాకా తనకు ఏ సమస్య ఎదురైనా బాబాను ప్రార్థించి ఆయన ముందు చీటీలు వేసి ఆ సందేహాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. ఒకప్పుడు తన సోదరుడు సదాశివునికి ఉద్యోగం ఎక్కడా రాకపోయేసరికి బాబా పటం ముందు చీటీలు వేసి ఆ సందేశం ప్రకారం తన సోదరుడిని బొంబాయికి రప్పించాడు. కానీ అక్కడ కూడా ఎట్టి ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఫలించలేదు. బాబా సందేశాలు ఎలా వ్యర్థమైంది? ఇలా అవ్వడానికి వీలు లేదే. బాబా గారు ఏది చెప్పినా అది తూచా తప్పకుండా జరిగి తీరుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే బాబా గారి పటం ముందు చీటీలు వేసి తీస్తే బొంబాయికి రప్పించమని ఉంటుంది. కాబట్టి వారి సోదరుడు బొంబాయికి వస్తాడు. కానీ పాపం ఎంతగా ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇంకా సరే ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటారు. రాజ సంస్థానం నుండి ప్రముఖ వ్యక్తులు వచ్చి తమ సంస్థానంలో పనిచేయడానికి నమ్మకమైన ఆఫీసర్ కావాలి అని కాకాసాహెబ్ దీక్షిత్ గారితో చెప్తారు. దీక్షిత్ గారు తన తమ్ముడి కోసం చెప్తారు. వాళ్ళు ఎంతో సంతోషించి ఆ సంస్థానానికి దివాన్గా అతనిని నియమిస్తారు. బాబా మాటలు ఎన్నటికీ వ్యర్థం కాదు అని ఎంతో నమ్మకం పెరుగుతుంది కాకాసాహెబ్ దీక్షిత్ గారికి. వారి కుటుంబంలో ఉన్న అందరికీ కూడా ఇలాగా బాబా గారి లీలలన్నీ వారు చవి చూసి ఇంకా
నిరంతరం కాకాసాహెబ్ దీక్షిత్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా బాబా గారి మీద అనన్యమైన భక్తి విశ్వాసం పెంచుకుంటారు. అయితే ఆయన చెప్పినట్లు మనకెంతో విశ్వాసం ఉండాలి. మనం మన రాగద్వేషాలు మాత్రమే సేవిస్తూ బాబా ముందు చీట్లు వేయడం మాత్రం సరికాదు. దీక్షిత్ గారు ప్రతి నిత్యం బాబాగారి పూజ, పారాయణ, సాయి భజన ఎంతో ప్రీతిగా చేస్తూ ఉండేవారు. ప్రతి సాయంత్రం అతడు అటూ ఇటూ తిరుగుతూ తనలో తానే బాబాగారి గురించి 8 లేక 9 పాటలు పాడుకుంటూ ఉండేవారు. నిజానికి అతడికి కూడా చక్కని పాటలు రాయడం వచ్చు. అలా రాయడం వచ్చు కదా అని కాకా మహాజన్ని సూచించారు కూడా బాబాగారి మీద పాటలు రాయండి అని. ఎందరో మహానుభావులు రాసిన గీతాలు ఉండగా పామరుడునైనా నేను కూడా రాయడం అవసరం లేదు, అది అర్థం లేని పని. దాని వలన నేనొక గాయకుడునని అహంకారం బలపడడం తప్ప ప్రయోజనమేమీ ఉండదు అని అన్నారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. మనలో ఎటువంటి సామర్థ్యం ఉన్నా అలాంటి వివేకం ఉండడం ఎంతో కష్టం. మన సామర్థ్యం లోకానికి వెల్లడయ్యే వరకు, మనలో కొత్త ఊపులు వచ్చే వరకు మనకు నిద్ర పట్టదు. అది నశించే వరకు అతడికి నిద్ర పట్టలేదు. నిజమైన గురుభక్తికి ఇతరులకు ఉండే తేడా ఇదే. సాయి ఎంతో మధురంగా పాడేవారు, నృత్యం చేసేవారు. చుట్టూ జనం చేరనంత కాలం తాక్యాలోని సాధువులతో కలిసి తన్మయత్వంతో గానము, నృత్యము చేసి తమ గురువుకు అర్ధరాత్రి ఏకాంతంలో హృదయ సమర్పణ చేసుకునేవారు సద్గురువైన సాయినాథుడు. కానీ నలుగురు భక్తులు చేరేసరికి సాయి అన్నిటినీ కట్టిపెట్టి మౌనంగా మాత్రమే ఉండి ఆత్మ నివేదన కొనసాగించారు. మనకు కొద్దిపాటి విద్య అప్పితే ప్రజలు సాయిని మరిచి మన పాదాలపై వ్రాలే వరకు మనందరికీ నిద్ర పట్టదు. క్షణం బాబా గారి సాంగత్యం వలన ఎన్నో మంచి లక్షణాలు, ఎన్నో మంచి సద్గుణాలు, ఎంతో మంచి జ్ఞానం అన్నీ కూడా అలవాటయ్యాయి కాకాసాహెబ్ దీక్షిత్ గారికి. చూసారా ఎంత చక్కగా. మీరు కూడా పాటలు పాడుతూ ఉంటారు కదా, మీరు కూడా పాటలు రాయండి అని అనినా కూడా వద్దు, అలాంటిది నాలో అహంకారం పెరుగుతుందని కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఎంత చక్కగా ఇప్పుడు ఏ విధంగా తన సద్గురుని సేవించుకుంటారో అదే విధంగా ఉన్నారు తప్ప ఎవరో ఏదో సలహా ఇచ్చారని దాని ప్రకారం చెయ్యలేదు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. మరెన్నో విషయాలు బాబాగారి అనుగ్రహంతో మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.